హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం దాబా స్టైల్ చికెన్ని మనం ఇంట్లోనే చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా 1 kg చికెన్లో 3 స్పూన్స్ కారం వేసుకోండి, ఒక 1 స్పూన్ ఉప్పు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. మనం చికెన్ ముక్కకి ఎంత బాగా మసాలా పడితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. మన రోటి పచ్చడికి, మిక్సీలో పట్టుకున్న పచ్చడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, మనం స్పూన్తో కలిపిన చికెన్కి మనం చేయితో కలిపిన దానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. సో కష్టం అనుకోకుండా చేయితోనే కలుపుకోండి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇందులో ఒక 1/2 కప్పు పెరిగేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 అవర్. తర్వాత పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బగారాకు, లవంగాలు, చిన్నది అనాస పువ్వు, దాల్చిన చెక్క అండ్ సాజీరా వేసుకొని మంచిగా అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను నేను, మీడియం సైజు. అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ అండ్ టమాటా అవన్నీ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం మంచి దాబా స్టైల్ చికెన్ని టేస్ట్ చేయొచ్చు ఇంట్లోనే. ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని, ఒక 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసినాం కదా. సో ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులో అయితే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, చూసి వేసుకోండి. తర్వాత ఈ ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 2 minutes అట్లా అయితే ఇట్లా మనకు మంచిగా ఆయిల్ వస్తుంది పైకి, అప్పుడు మనకు అది పేస్ట్ మంచిగా వేగినట్టు. తర్వాత ఇప్పుడు మనం మంచిగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఆ పేస్ట్ అంతా మన చికెన్కి పట్టాలండి, మంచిగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 minutes అట్లా ఉంచండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేసి మాత్రం చూడొద్దు, మీకు అస్సలు అర్థం కాదు. మొత్తం చూడండి, వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. తర్వాత మూత తీసి ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి చీల్చుకొని. తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 minutes అయిన తర్వాత మనకు మంచిగా ఆల్మోస్ట్ డన్ అనే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని అండ్ కసూరి మేతి అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. తర్వాత మూత పెట్టేసి ఒక 2 or 3 minutes కూడా పట్టదు, 2 minutes అట్లా ఉంచేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన దాబా స్టైల్ చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.